హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడైన నడిపించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వాక్యము. యేసు విని, నీకింకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమా, ఇక్కడ ఈ మాటలు చెప్పింది ఒక అధికారికి, ఒక యవ్వనస్తునికి. అతను వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను నిత్యరాజ్యానికి చేరాలి అంటే, నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలి అని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య అంటున్నారు, ఆజ్ఞలు పాటించాలి. అవే వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రిని సన్మానింపుము, ఇవన్నీ ఉన్నాయి కదా, వేరే వాళ్ళని ఆశించొద్దు, ఇవన్నీ కూడా నువ్వు పాటించు అని యేసుక్రీస్తు వారు ఆ యొక్క అధికారితో చెప్పడం జరుగుతుంది. అప్పుడు అతను అంటాడు, ఇవి నేను బాల్యం నుండే చేస్తున్నాను అని చెప్తాడు. అంటే ఒక మంచి ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానము కలిగిన బిడ్డనే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎరిగిన బిడ్డనే, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తున్న బిడ్డనే, ఇవన్నీ నేను బాల్యం నుండి, చిన్నప్పటి నుండి నేను ఇవన్నీ చేస్తూ ఉన్నాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కటి ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉన్నట్టుగా నీకు ఇంకొకటి కొదువగా ఉన్నది. చూడండి, కొదువగా ఉన్నదాన్ని దేవుడు తన కన్నులతో హృదయ అంతరంగాన్ని స్కాన్ చేసినాడు. చేసి కొదువగా ఉన్నది ఏంటి అంటే, ఇచ్చే మనసు లేదు, కూర్చుకునే మనసు ఉంది కానీ ఇచ్చే మనసు లేదు. అప్పుడు యేసయ్య చెప్తారు, నీకు కలిగినది అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఎవరికి అవసరం ఉంటుంది, నువ్వు సమకూర్చుకున్న ఆ ధనము, ఆ డబ్బు ఎవరికి అవసరం? బీదలకు అవసరం. నువ్వు బీదలకి ఇవ్వాల్సినది బీదలకి ఇవ్వకుండా నువ్వు దాచుకోవద్దు. నువ్వు దాన్ని దాచుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఆజ్ఞలు పాటించినా, ఆ కొదువ నిన్ను నరకానికి తీసుకుపోతుంది. ఆ కొదువ నిన్ను ఈ లోక ధనం మీద వ్యామోహం పెంచుతుంది. యేసుక్రీస్తు వారు స్కాన్ చేసి ఆ మాట చెప్తున్నారు. కొదువగా ఉన్నది ఏంది అంటే, బీదలకు ఇచ్చేసే ధనము. ధనం మీద మనసు పెట్టుకోవద్దు, ధనం కూర్చోవద్దు. ఇక్కడ నీకు ధనము పరలోకమందు కలగాలి అంటే నీకు ఇచ్చే మనసు కూడా నీకు ఉండాలి. బీదలకు ఇచ్చే మనసు, అవసరత కలిగిన వాళ్ళకి ఇచ్చే మనసు నీకు ఉండాలి. ఈ రోజున బోధకులు, ఈ రోజున విశ్వాసులకు ఆత్మతో నింపబడి ఆత్మలో ఏది కొదువ ఉందో ఆ కొదువను తెలియజేయటంలే. ఆ కొదువను వాళ్ళకు చెప్తే వాళ్ళు ఎక్కడ రాకుండా పోతారో, ఎక్కడ వాళ్ళ దశంభాగాలు మిస్ అవుతాయో, ఎక్కడ వాళ్ళు వేరే చర్చిలకు వెళ్ళిపోతారో, ఎక్కడ వాళ్ళు కొట్లాడతారో, ఎక్కడ వాళ్ళు సేవకులకు ఎదురాడి సంఘాన్ని చిల్లగొడతారో అనే భయముతో ఆత్మతో నింపబడి ప్రవక్తలుగా ఉన్న వాళ్ళు కొదువ ఏంటో చెప్పాలి, చెప్పకుండా ఆగిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, నిజమే, కొదువ ఎదురుగా దేవుని ఆత్మచేత ప్రవక్తలుగా ఉన్న వాళ్ళు, ఇదిగో నీ జీవితం ఈ విధంగా ఉంది డైరెక్ట్గా చెప్పి, ఇర్మియా అలాగే చెప్పినారు. రాజులను కూడా ఎదురుగా నిలబెట్టిన ఎలీషా గారు, ఏలియా గారు, ప్రవక్తలు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను కొత్త నిబంధనలో రాజుల ఎదుట నిలబడి దేవుని మాటను, పౌలు గారు అధికారుల ఎదుట నిలబడి దేవుని మాటను ప్రకటించినాడు. ప్రకటించాల్సిన కొదువలు ప్రకటించకుండా దాచిపెట్టొద్దు. ఒకవేళ విశ్వాసులు అర్థం చేసుకొని దేవుని వైపు తిరిగి దేవునికి లోబడే మనసు కలిగిన వాళ్ళు లోబడి ఇంకా స్ట్రాంగ్గా దేవుని మార్గంలో నడవగలుగుతారు. కొదువలు చెప్పాలి. యేసుక్రీస్తు వారు చెప్పినాడు, సత్పురుషుడా అని యేసయ్యను పొగిడినాడు. వచ్చినంగానే సద్బోధకుడా అన్నాడు.
ఇలాగ అన్న అతన్ని దేవుడు, అతను మనస్సు నొచ్చుకొని, అది చదవండి మీరు తర్వాత కూడా, యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్తే అతను చాలా మిక్కిలి ధనవంతుడై ఉన్నాడు కనుక అతను ఆ మాట విని వ్యసనపడగా, అది 24వ వచనం, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అంటే వ్యసన పడినాడంట. యేసయ్యను చూసి ఆ మాట విని వ్యసన పడినాడంట. చూడండి ఎటువంటి మనస్తత్వము. ఫస్ట్ ఏమో సత్పురుషుడా, సద్బోధకుడా అన్నప్పుడు నీకు ఆ బోధకుడు చెప్పిన ఆ మాట నీకెందుకు వ్యసనం కలిగిస్తుంది? ఒకప్పుడు చెప్తారు సేవకుల దగ్గరకు వచ్చి, అబ్బా మీరు మీ ప్రార్థన మీరు చేసి, మీరు మమ్మల్ని సరి చేసి, మమ్మల్ని ఇంత బాగా చేసినందుకు, ఈ విధంగా మాకు ఎంతో మేలు జరిగింది, మీ వల్ల మీరు వచ్చి మాకు వాక్యం బోధించడం వల్ల మేము ఎంతో మేలు పొందినామని, అది ఇది అని సేవకులను పొగుడతారు. కొదువైన నీ జీవితాన్ని, నీ జీవితంలో ఉన్న కొదువ, పరలోక రాజ్యం చేరకుండా చేసే ఆ కొదువ, అటువంటి పాపము, అటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదైతే ఉందో దాని విషయమై చెప్పినప్పుడు ఎందుకు లోబడకుండా వ్యసన పడుతున్నారు? ఎందుకు సేవకులకు ఎదురాడుతున్నారు? పరలోక రాజ్యం కొరకు పోవడానికే కదా, మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకోవడానికే కదా సేవకులు కష్టపడేది. నిరంతరము సేవకులు ప్రార్థించేది అందుకే, కష్టపడేది అందుకే, వాక్యాన్ని ప్రభు నోట నుండి తీసుకొని వచ్చి మీకు అర్థమైన రీతిలో చెప్పడానికి ప్రయాసపడేది దానికే కదా. అలాంటప్పుడు ఎందుకు వ్యసన పడతారు? సేవకుల మీద ఎందుకు వ్యసన పడతారు? దేవుని సంగమా, వ్యసన పడొద్దు. కొదువను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి, ఫలానిది నీ జీవితంలో కొదువగా ఉంది, పరలోక రాజ్యం చేరకుండా చేస్తుంది అన్నప్పుడు, అది ఇచ్చే విషయమైనా, అది మార్చుకునే విషయమైనా, అది లోబడే విషయమైనా, అది క్రమశిక్షణ అయినా, క్రమమైనా, బాధ్యత అయినా, బరువైనా, అది ఎట్టిదైనా వాక్య ప్రకారంగా బోధించినప్పుడు, వాక్య ప్రకారంగా చూపించినప్పుడు లోబడి నేర్చుకొని సేవకుని వెంట ఉంటే గొప్ప దీవెన, గొప్పగా దేవుని రాజ్యానికి వారసులైతారు. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ అంత్య దినాల్లో అవిధేయులు ఎక్కువైతారని రాయబడింది. అవిధేయతగా ఉన్నావా? విధేయతగా ఉన్నావా? కొదువ చెప్పే ప్రవక్తలు లేరు, కొదువ చెప్పే సేవకులు, ఆత్మపూర్ణులుగా ఉన్న సేవకులు కరువైపోతున్న దినాల్లో ఉన్నప్పుడు నీ కొదువలు ఏంటో నీకు చెప్పే సేవకుడు దొరకటం, నిన్ను సరిచేసే సేవకుడు దొరకటం నీ అదృష్టం కదా. నిన్ను అంతగా ప్రేమిస్తేనే కదా. ఇక్కడ అంటాడు ఇంకొక సువార్తల్లో, అతన్ని ప్రేమించిన వాళ్ళనే చక్కపరచడానికి చూస్తారు, ప్రేమించిన వాళ్ళనే గద్దించి తప్పు మార్గం నుండి కరెక్ట్ మార్గంలోకి నడిపించాలని ప్రయాసపడతారు. దేవుని ప్రేమను బట్టించి, దేవుని దగ్గర నుండి ప్రతి మాట మీకు ఉపయోగకరంగా చెప్పి నడిపించే ఆ సేవకుని విషయంలో నిర్లక్ష్యం ఎందుకు? వ్యసనపడ్డం ఎందుకు? బాధపడ్డం ఎందుకు? అక్కడి నుండి ఆ యవ్వనస్తుడు వ్యసన పడుతూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ధనము పరలోక రాజ్యంలో కూర్చుకుంటున్నావా? ఇక్కడ బీదలకు, ఇక్కడ అవసరత కలిగిన వాళ్ళకు చేయి చాపితే అక్కడ నీకు ధనం పెరుగుతుంది. ఇక్కడ సువార్తకు వాక్యం, ఇక్కడ సువార్త విస్తరణకు నీ డబ్బు వాడితే అక్కడ ధనం పెరుగుతుంది. ఇక్కడ మందిరాలు కట్టడానికి మరి చేయి చాస్తే అక్కడ నీకు ధనం పెరుగుతుంది. ఇక్కడ నువ్వు ఒక్క ఆత్మను తీసుకురావడానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావో అక్కడ ధనం సమకూర్చబడుతుంది. ఇక్కడ ఆహారము విశ్వాసులైన బిడ్డలకి ఆ చర్చిలలో ఆహారం పెట్టిస్తున్నావా, నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావో అక్కడ నీకు ధనం పెరుగుతుంది. దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు, బీదల కొరకు, దిక్కులేని వాళ్ళ కొరకు ఎంతగా నువ్వు వాడుతావో డబ్బు, ఎంతగా సహాయము చేస్తావో, ఎంతగా నీ బాధ్యతని నువ్వు మీదేసుకొని చేస్తావో అంతగా అక్కడ పరలోకంలో దేవుడు నీకు ధనాన్ని సమకూరుస్తారు.
ఇక్కడ ఆ క్రియలు చూసి అక్కడ జీతం ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీకు ఒక్కటి కొదువగా ఉంది. నీ జీవితంలో ఏ ఒక్కటి కొదువ ఉందో ఒకసారి పరీక్షించుకున్నావా? వాక్యానుసారంగా నిన్ను నీవు పరీక్షించుకో. అప్పుడు నీకు తెలుస్తుంది, నీ కొదువేంటో నీకు తెలుస్తుంది. అడుగు. ఈరోజున నేను ఈ వాక్య భాగాన్ని నీకు దేవుని ద్వారా అందిస్తున్నాం కదా, నువ్వు అడుగు. నిజంగా ప్రభు, ఆ రోజున ఆ యవ్వనస్తునికి, ఆ అధికారికి నీకు ఇంకో ఒక్కటి కొదువు ఉందన్నావు. నిజంగా నాలో ఏ ఒక్కటి ఇంకా కొదువు ఉంది? ఒకటి ఉందా, 4 ఉన్నాయి? ఎన్నున్నాయి ప్రభు నాలో? పరలోక రాజ్యం చేరకుండా కొదువలు, ఆ కొదువలన్నీ సరి చేసుకునే కృప, ఆ కొదువలన్నింటి నుండి బయటపడే వాక్య భాగము నాకు అంది అయ్యా అని ప్రార్థన చేసుకో. క్రైస్తవుడిగా ఈ లోకంలో ఏదో సంపాదించుకొని ఇక్కడ సంతోషించి ఆనందించి ఇక్కడ ఉండనీక కాదు. నీ నిరీక్షణ, నీ కష్టము, నీ బాధ, నీ ఇబ్బంది, నీ కొరత ఏదున్నా, ఏ పరిస్థితి అయినా నీ యొక్క ఆశ, ఆలోచన, ఉద్దేశం పరలోక రాజ్యము కావాలి, పరలోక రాజ్యము చేరాలి, పరలోక రాజ్యం చూడాలి, పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ఆ గొప్ప సమూహంతో ఆరాధించాలి అనేటువంటిది నీ మనస్సు నిండా నింపుకో. అప్పుడు కొదువ చెప్పిన సేవకుని మీద వ్యసనం రాదు. కొదువ చెప్పిన ఆ సేవకుని దగ్గర నువ్వు వెంటనే ఉండి ఇంకా బలపరచబడుతూ మార్చబడతావు. అలా వ్యసన పడకుండా లోబడతావు. దేవుని దగ్గర లోబడే బిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. నీ కొదువలు చెప్పినప్పుడు లోబడు. నీ కొదువలు చెప్పినప్పుడు సరి చేసుకో. నీ కొదువ నీకున్నప్పుడు, వాక్యము నిన్ను గుచ్చినప్పుడు, గాయం చేసినప్పుడు ప్రభు దగ్గర కన్నీరు విడిచి విడుదల అడుగు. గొప్ప విడుదల ఇస్తాడు. గొప్పగా నిన్ను పట్టుకొని నడిపిస్తాడు. పరలోక రాజ్యం చేర్చి వారసులుగా చేస్తాడు. ధనాన్ని నీకు ఇస్తాడు. పరలోక ధనం ఉంది. ఆ పరలోక ధనము పరలోకంలోనే తీసుకుంటాం. కాబట్టి జాగ్రత్త కలిగి ఆత్మీయ స్థితిలో ఎదగండి. ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి. కొదువగా ఉన్న ఒక్కటైనా, ఎన్నున్నాయో కొదువలు ఒక్కొక్కరి జీవితంలో, ఎన్ని కొదువలతో ఉన్నావు? పరలోక రాజ్యాన్ని చేరగలిగే సంపూర్ణమైన ఆత్మ నడిపింపు, ఆత్మ పూర్ణులుగా ఉన్నారా? పరీక్షించుకోండి. ఈరోజు నా దేవుడు వస్తే పూర్తిగా ఆత్మపూర్ణులయ్యి ఆత్మతో ఎత్తబడేటువంటి స్థాయిలో ఎదిగినారా? జాగ్రత్త. ఒకటి కొదువు ఉందా? ఎన్ని కొదువలు ఉన్నాయి? అడుగు. కొదువలు ఉన్న వాటన్నింటిని సరి చేసుకుంటూ ప్రభువే ముఖ్యం, ప్రభు మాటనే ముఖ్యం, ప్రభు కొరకు ఏదైనా విడిచిపెట్టి ఏదైనా చేయగలిగేటటువంటి బిడ్డగా, విశ్వాసిగా, వారసుడిగా మార్చబడు. వారసుడిగా కావాలంటే ఇక్కడ ఎలా వారసుడిగా నువ్వు ఉండాలో నేర్చుకో. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు కొరకు అన్నీ వదిలిపెట్టుకొని వచ్చినారు. అదే సాక్ష్యంగా చెప్పుకున్నారు, అదే సాక్ష్యంగా బతికినారు. అదేవిధంగా ఇక్కడ సంపాదించుకోకుండా పరలోక రాజ్యంలో సంపాదించుకున్నారు. ప్రాణాలు సహితం ఇవ్వడానికి కూడా వెనుదిరగని అపోస్తలులు. కొదువ అంటూ ఏదీ లేదు. ప్రభు కొరకు ఏదైనా, ఏమైనా, ఎక్కడైనా, ఎలాగైనా దేవుని కొరకే బ్రతకాలన్నదే వారి లక్ష్యం. ఈ రోజున అటువంటి లక్ష్యం, కొద్దువలు ఉన్నాయని సేవకుడు నిన్ను పరీక్షించి చెప్పినప్పుడు, వాక్యము ద్వారా గద్దించి యేసయ్య చెప్పించినప్పుడు అటువంటి సరి చేసుకునే మనసు నీకుందా? అపోస్తుల వలె సరి చేసుకొని అపోస్తుల వలె బతికే మనసుందా? నీకు వాక్యముగా అందించి కొదువలు సరిచేసే సేవకుడు దొరికి, ఆ సేవకుడు చెప్తే ఆ సేవకునికి లోబడే మనసు నీకుందా? ఆ సేవకుని వెంట నడిచే అడుగులు నీకున్నాయా? లేకుంటే వ్యసన పడుతున్నావా? దేవుడేమో అతని వెంట వల్ల, అయ్యయ్యో ఏదో చెప్పినానులే, ఈసారి బాగా చేసుకో రా, నా వెంటరా అనలే. ఎంతో మాదిరికరమైన బ్రతుకు అతనిది. అన్నీ చిన్నప్పటి నుండే పాటిస్తున్నానంటే ఎంత మాదిరికరమైనదో ఒకసారి ఆలోచించండి.
అతన్ని ఎంతమంది చూసి విశ్వాసులు అనేక మంది కూడా ఎంత మెచ్చుకొని ఉంటారు. అబ్బా నువ్వు ఎంత గొప్పగా ఉన్నావు, నువ్వు ఎంత దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు అని ఎంత గొప్పగా చేసి ఉంటారు. అతన్ని దేవుడు అంతమందిలో ఆ మాట చెప్పినప్పుడు అతన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అతని వెంట వెళ్ళిపోయి ఉండొచ్చు. అట్లని దేవుడేమి ఏసేమీ అడుక్కోలే అతన్ని. దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అన్నాడు. ధనం మీద వ్యామోహం ఉంటే పరలోక రాజ్యం చేరలేం. ఇయ్యలేని మనసు ఉంటే పరలోక రాజ్యం చేరలేం. దేవుని కొరకు ఏదైనా వదులుకునే మనసు లేకపోతే పరలోక రాజ్యం చేరలేం. కాబట్టి ఇంకొక కొదువ ఈ ధనవంతుల్లో ఉన్నట్టు నీలో ఏ కొదువ ఉందో ఒక్కసారి ఈరోజు నీ మాటలు వింటున్నా నీవు పరీక్షించుకొని సరి చేసుకొని కొదువలు తీర్చుకోవడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి నిర్ణయించుకొని ముందుకు సాగండి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్యకు వందనాలు. వారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాలు ఇచ్చండి. నీకు ఇంకొకటి కొదువ ఉంది. ఆ కొదువలు ఎవరెవరి జీవితాల్లో ఏ కొదువలు ఉన్నాయి ఆ కొదువలన్నింటినీ సరిచేయమని కృప చూపి నడిపించి బలపరచు. యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.